ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లరా, మమ్మలతిగా ప్రేమించు పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడిగా నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడు కానీ నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మలందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి స్థలం పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లలు, మరి యెషయా గ్రంథకర్త రాసిన పుస్తకంలో ఉన్న పిల్లలు మరి చూసినప్పుడు 58వ వచనంలో మరి ఇక్కడ పిల్లలు చూసినప్పుడు యెషయా గ్రంథంకు ఒక ప్రత్యేకత ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. ఎందుకంటే యెషయా గ్రంథం అంటే ఇట్స్ ఎ మినీ బైబిల్ అంటారు. ఎందుకంటే బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అందుకే యేసు ప్రభు వారి జననమును గూర్చి అక్కడ ప్రారంభించిన గ్రంథకర్త ఇంకా చాలా విషయాలు రాస్తాడు. కానీ ఆయన యొక్క మరణము, శిలువ కార్యము, పునరుద్ధానము, ఆ తర్వాత రాబో 1000 ఏళ్ల పరిపాలన గురించి రాసిన గొప్ప దైవజనుడు. ఆత్మలో చూశాడు. ఆత్మలో నిజంగా యెషయా అంటాడు సందర్భంలో చూసినప్పుడు ఆయన దేవుడు సింహాసనం మీద కూర్చోవడం చూస్తాడంట. ఒక అధ్యాయంలో చెప్తున్నప్పుడు యస్ సీన్ గాడ్స్ గ్లోరీ ఆన్ హిస్ థ్రోన్. నిజంగా బహుశా తక్కువ మంది చూస్తారు నిజంగా ఆయన సింహాసనం మీద కూర్చొని దేవుడితో మాట్లాడతాడు. నిజంగా యెషయా చాలా చక్కగా రాస్తాడు. చాలా విషయాలు రాస్తాడు. చాలా సూటిగా రాస్తాడు. చాలా హెచ్చరికతో రాస్తాడు. మాటలు భయపడి ఉండేవి మాటలు ఉన్నప్పుడు. ప్రవక్తలు యెషయా కానీ పిల్లరా చూసినప్పుడు ఎరిమియా కానీ ఏహెచ్కేల్ కానీ వీళ్ళంతా కొంచెం టఫ్ ప్రాఫిట్స్. ఎందుకంటే వాళ్ళ వెనక ముందు ఏముండదు, ఏది పడితే చెప్పేయడమే, దేవుడు చెప్పినట్టు చెప్పడమే. నిజం కొన్నిసార్లు ఐ లవ్ దోస్ థింగ్స్. కొన్నిసార్లు నిజంగా అందుకే ఇర్మియాని పిలిచినప్పుడు కూడా దేవుడు అంటాడు కదా, బాల్ అని చెప్పకు, నేను ఏం చెప్తానో అది చెప్పాలంతే. ఇట్స్ యువర్ డ్యూటీ టు సే వాట్ ఐ సే టు యూ. నేను నీకు చెప్పింది నువ్వు చెప్పాలి. అదే ప్రవక్తలు కానీ పాస్టర్లు కానీ పని అదే ఉండాలి. దేవుని వాక్యం చూసినప్పుడు పిల్లరా ఇక్కడ చూసిన ఒకటే అంశం పిల్లరా, మన ప్రాముఖ్యంగా ఈరోజు ఎంతమంది ఉపవాసం ఉంటున్నారమ్మా? రైట్, ఓకే, చిన్నగా ఎత్తకండి, ధైర్యంగా ఎత్తండి, ఫుల్గా ఎత్తండి. రైట్, మంచిది. ఉపవాసం ఉంటున్న వారందరితోనూ, ఉపవాసం ఉండాలనుకుంటున్న వారితోనూ, ఉపవాసం ఆపేసిన వారితోనూ, ఎప్పుడైనా ఉపవాసం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉపవాసమును గురించి మాట్లాడతాయి ఈ అధ్యాయం అంతా కూడా. నిజంగా ఫాస్టింగ్ స్టార్ట్ అయినాక ఫస్ట్ సండే మాట్లాడాలనుకున్నాను, కానీ దేవుడు అలౌ చేయలేదు. ఐ డోంట్ నో వై హీ హాజ్ అలౌడ్ మీ. ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు, ఏమి ఉద్దేశించి ఆయన ఆలోచన ఉందో నాకు తెలియదు. కానీ ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ గాడ్ టు గివ్ మీ సమ్ రెవల్యూషన్స్. ఇక్కడ చూసినప్పుడు పిల్లలు ఇక్కడ ఉపవాసమును గురించి మాట్లాడతాడు. ఇందులో పిల్లలు 9 వచనాల్లో ప్రాముఖ్యంగా 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి పిల్లల ఉపవాసము చేసే తీరు. చాలామంది ఈరోజు ఉపవాసం చేస్తున్నాం, కానీ ఉపవాసము మనం ఎలా అనుకుంటే అలా చేసుకుంటున్నాము. ఆ ఉపవాసాన్ని నిజమైన ఉపవాసం అనుకుంటున్నాం మనం. మొదటి భాగం అదే మాట్లాడుతుంది. ఉపవాసముని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఉపవాసం చేస్తున్నది వీ థింక్ దట్ వీఆర్ ఫాస్టింగ్. ఈరోజు వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మనం పరీక్షించుకోవాలి. ఈరోజు ఉపవాసము చేస్తున్నామా అనుకుంటున్నామా, చేస్తున్నామా? చాలా తేడా ఉందమ్మా. ఉపవాసము చేస్తున్నాం అనుకొని చేయడం వేరు. మేబీ నేను అన్నం తినకుండా ఉండొచ్చు, టైం కొట్టే వరకు, ఆ 3 అయ్యే వరకు ఏదో మనం ఆ టైం పెట్టుకుంటాం కదా, 3, 3:30, 4 పెట్టుకుంటాం. వాట్ ఎవర్ ఇట్ మైట్, ఈవెన్ ఇట్ 6 అయినా కూడా పర్లేదు. ఏదైనా కూడా ఆ టైం వరకు చూస్తూ దాని తర్వాత తినేసి దాన్ని ఉపవాసం అనుకుంటే ఉపవాసం. అందుకే నేను చాలాసార్లు సంఘంలో నేను చెప్తున్న, ఉపవాసం ఉండే వాళ్ళు మినిమం 1 అవర్ ప్రేయర్లో ఉంటే కానీ ఉపవాసం ఉండండి, లేకపోతే ఉండకండి. ఉపవాసంలో అర్థం లేదంటాను. స్పెండింగ్ టైం విత్ గాడ్. దేవునికే సమయం లేనప్పుడు ఉపవాసం చేయడం అర్థం లేదు కదా. నేను బిజీగా ఉన్నాను దేవా, ఉపవాసం అవుతుంటాను, బ్రేక్ఫాస్ట్ స్కిప్ అవుతాను, లంచ్ మాత్రం తింటానంటే ఉపవాసం కాదు అది. దట్ ఈస్ నాట్ అ ఫాస్టింగ్. అందుకే పిల్లరా, వాట్ ఈస్ ఫాస్టింగ్ అండ్ వాట్ ఈస్ నాట్ అ ఫాస్టింగ్ అనే విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త మనకు క్లారిటీ ఇస్తాడు. మొదటి భాగం అంతా కూడా అదే ఉంది. రెండోది చూసినప్పుడు పిల్లరా, రెండో భాగంలో చూసినప్పుడు దేవుడికి ఇష్టమైన ఉపవాసం వచ్చి గాడ్ సెట్ సమ్ రూల్స్ హౌ టు ఫాస్ట్. మనం ఎలా ఉపవాసించాలి, ఉపవాసం ఎలా ఉండాలి. మన ఉపవాసములో ఆహారము ప్రాముఖ్యం కాదు, కానీ జీవితము ప్రాముఖ్యం అంటాడు.
మనం అన్నం తినకపోవడం ఇంపార్టెంట్ కాదు, కానీ మనం ఎలా జీవిస్తున్నాం, ఉపవాస కాలంలో ఎలా ఉంటున్నాము, ఎలా జీవిస్తున్నాం అన్నదే చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి అదే ఇష్టమైన ఉపవాసం అన్న సంగతి తెలియజేస్తాడు రెండో భాగంలో. మూడో భాగంలోకి వచ్చేసరికి ఉపవాసం వల్ల దేవుడు నీకు వచ్చి మేలేముంది, వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ ఫాస్ట్. నిజంగానే ఉపవాసం ఉన్నప్పుడు నిజంగా ఏదైనా ఉపయోగం ఉందా అంటే ఉంది. ఆ ఉపయోగాలు ఏందో అవి చూస్తాం. అవి చివరి భాగంలో ఉంటాయి, 8 నుంచి 9 వరకు ఉంటాయి. ఈ భాగాల్లోంచి కొన్ని వాక్యాలు మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులోంచి ఇంట్రడక్షన్ చాలా చాలుగా కట్ చేశాను, 5 నిమిషాలు మాత్రమే చెప్పాను. ఐల్ గో ఇంటు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలోనే ఎక్కువసేపు ఉండాలని ప్రయత్నం చేస్తాను. ఇంకా చాలా అంశాలు అందులో ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళినాక ఒకసారి ఖచ్చితంగా చదవండి, ఎందుకంటే నేను చాలా స్కిప్ అవుతూ నేను కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడతాను. అన్నీ మాట్లాడడానికి నాకు సమయం సరిపోదు కాబట్టి. మొట్టమొదటిగా చచ్చినప్పుడు ఉపవాస దినమునకు వచ్చి ఒకసారి 3వ వచనం చూద్దాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని క్వశ్చన్ మార్కులే ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా. ఈ వర్షన్ ప్లేయర్, దిస్ ఈజ్ అ వర్షన్ ఆఫ్ దోస్ హూ ఆర్ ఫాస్టింగ్. ఉపవాసం చేసేవారి మాట ఇది దేవుని మాట కాదు. ఉపవాసం చేసేవారి మాట జనరల్గా ఉపవాసం చేసేవారు అందరం మాట్లాడతారు. ఈవెన్ ఐ ఫాస్ట్, ఐ మైట్ సే సేమ్ థింగ్. నేను ఉపవాసం ఉండగా దేవుని ఎందుకు చూడలేదు, ఉత్తరే అక్కడికి ఆపేయలేదు. ఏమంటున్నాము మా ప్రాణమును ఆయాసపరుచుకుంటుండగా నీవెందుకు లక్ష్య పెట్టలేదు. దేవుని ప్రశ్న. ఉపవాసం చేస్తుంది ఎందుకో తెలియదు, కానీ ఉపవాసములో ప్రశ్న. ఉపవాసం ఉన్నానే, ఉపవాస ప్రార్థన చేశానే, 40 దినాలు చేశానే, పలానా రిక్వెస్ట్ పెట్టానే, దేవా వాట్ అబౌట్ ఇట్? ఉంటుందా లేదమ్మా? ఊరికి 40 దినాలు ఉపవాసం ఉంటావా? ఉపవాసం ఉన్నాము. ఉపవాసంతో పాటు ఏదో ఒక రిక్వెస్ట్ అయితే పట్టుకుపోవాలి దేవునికి, కదా? తెలుగులో ఒక సామెత ఉంది, స్వామి కార్యం అంట స్వకార్యం అంట. స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా ఉండాలి అందులో. అందుకే దేవుని వాక్యం ఇక్కడ అంటున్నారు, ఉపవాసం ఉన్నావు దేవా, నువ్వు ఎందుకు చూడట్లేదు, మా ప్రాణములు ఆయాసపరుచుకుంటున్నావు, నీవెందుకు లక్ష్య పెట్టలేదు అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నేను ఇలాంటి ప్రశ్నిస్తే దేవుడు పైనుంచే ప్రారంభిస్తున్నాడు, పైనుంచే జవాబు ఆల్రెడీ వస్తుంది. బిఫోర్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్, గాడ్ ఈజ్ రిప్లైయింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ వర్స్. ఒకసారి మొదటి వచనం నుంచి వెళ్దాం. ఏమంటున్నాడు? కాగా బూర ఊదినచో ఎలుగెత్తి బిగ్గరగా. ఏమో వండర్ఫుల్ అంటామా దేవుని మాటల్లో ఎంత స్పష్టం ఉంటుందమ్మా. కాగా తాళకన తాళక రైట్, తాళక బూర ఊదినట్టు ఎలుగెత్తి బిగ్గరగా. యెషయాతో అంటున్నాడు, ఎవరైతే అంటున్నారో కింద ఉపవాసం చూస్తున్నామో చూడలేదా, మా ప్రాణంలో ఆయాసపడుతున్నా చూడలేదా, దేవా యూ డిడ్ నాట్ నోటీస్ us, యూ డిడ్ నాట్ సీ us when we are fasting. ఉపవాసం ఉన్నప్పుడు ఎంత ఆకలి అవుతుంది, ఎంత దాహం అవుతుంది. ప్రత్యేకంగా ఈ లెంట్ సీజన్ ఏందో అది ఎండాకాలంలో వస్తుంది, ఇంకా దాహం అవుతుంటుంది. నీళ్ళు తాగాలన్న కష్టమే, జ్యూస్ తాగాలన్న కష్టమే, ప్రతి దానికి కష్టమే. ఈ సీజన్లో ఎంత కష్టమో, ఎంత ఆయాసపడుతూ, ఎంత కష్టపడుతూ ఉపవాసం ఉన్నానో నీకు తెలుసా అంటే దేవుడు అంటాడు, కాగా ఎలుగెత్తి బూర ఊదినట్టు బిగ్గరగా. డోంట్ టాక్స్ పొలైట్లీ, కానీ బిగ్గరగా గట్టిగా. పోయినసారి కూడా గట్టిగా మాట పిలిచింది కదా యేసు ప్రభు. ఏందో యేసు ఈ మధ్యలో గట్టిగా చెప్తున్నా అన్ని విషయాలు. నాకు అలాగా బిగ్గరగా గట్టిగా ప్రకటించమంటున్నాడు. ఏంటి ప్రకటించడం అంటే ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ స్పీకింగ్, ఏమంటున్నాడు చూద్దాం, ఒకసారి చూద్దాం. ఏమంటాడు? బిగ్గరగా ప్రకటించమంటున్నాడు. వారు చేసిన తిరుగుబాటు నా యేసయ్యా. 2 ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయమ్మా. ఒకటి తిరుగుబాటు,
ఎవడు తిరుగుబాటు చేశాడంటే లా ఒక మాట దేవుడు కడాకంచిగా చెప్తుండు, వారి తిరుగుబాటు, ద రిబెలియన్. హూస్ రిబెలియన్? మై పీపుల్, నా జనాంగము, నా జనము, నా జనము. నేనున్నామన్నట్టుగా లేరు, వారు తిరుగుబాటు చేస్తున్నారు. వారు తిరుగుబాటు, దేవుని వాక్కుకు విరుద్ధమైన జీవితము జీవిస్తూ ఉపవాసం అంటున్నారు. దేవుడు ఎవరితో మాట్లాడుతూ నాకు తెలీదు. ఎవరు ఉపవాసం చేస్తే దేవుడు అంటున్నాడు, ఉపవాసం చేస్తున్న దేవా, ఆయాస పెట్టుకున్న దేవా, చూస్తలే. గాడ్ సేస్ యు ఆర్ లీడింగ్ ఏ రిబెలియస్ లైఫ్. నువ్వు తిరుగుబాటు చేస్తూ చేస్తున్నావు. ఈవెన్ దో యు ఆర్ మై పీపుల్. మనందరము దేవుని పిల్లలమే కదా, దేవుని పిల్లలమే, యేసయ్యను అంగీకరించిన వారమే, సిల్వ రక్తంలో ముద్రించబడ్డ వారమే, దేవుని పిల్లలమే. ఈవెన్ దో వి బిలాంగ్ టు గాడ్, వి ఆర్ లివింగ్ ఎ రెబెలియస్ లైఫ్. దేవునికి వెల్లిగెత్తి ప్రకటించమంటాడు. నీ ఉపవాసము నేను చూస్తున్నాను కూడా. నీ ఉపవాసము కాదు కానీ నీ జీవితాన్ని, నీ నడకను, ఐఎమ్ సీయింగ్ యువర్ లివింగ్ ఈజ్ అగేన్స్ట్ మై కమాండ్మెంట్స్. చాలా మాటలు మాట్లాడుతున్నామా. చాలాసార్లు ఏమైపోతుంది పిల్లరా, దేవుడు ఏమంటాడు తెలుసా, ఏమంటాడు, ఇంకో మాట అంటాడు. ఎట్లంటే ప్రజలందరూ కూడా చేరంట దేవుని సన్నిధిలోకి వస్తున్నారంట. దేవుని సన్నిధిలోకి వచ్చి యాజ్ ఇఫ్ దే ఆర్ లిస్నింగ్ అండ్ సీకింగ్ గాడ్. వీరి జీవితంలో గురించి మాట్లాడినప్పుడు వీరు ఎలా ఉంది వీరి జీవితం అంటే పిల్లలు అక్కడికి వచ్చినప్పుడు యాజ్ ఇఫ్ వారు దేవుని వెతికిన వారిగా దేవుడు మాట్లాడుతున్నామా. వీళ్ళు ఎలా ఉన్నారు జనులంటే వెతికినట్టు కనబడుతున్నారట. వెతికినట్టు కనబడడం వేరు, వెతకడం వేరు పిల్లరా. తెలుసా అమ్మా? దేవుని యొక్క విధి విధానాలు వాళ్ళు తెలుసుకుంటారంట. వాడిని జరిపించే వారిలా వారి హిపోక్రిట్స్ అంటారు, వేషధారులు అంటారు. వేషధారణ గురించి మాట్లాడుతుంది వాక్యం. వేషధారులు అంటే యేసుప్రభు వారు తిట్టేందో తెలుసా అమ్మ, భూమి మీద ఎక్కువ శాతం తిట్టి వేషధారులారా. సంఘం ఎప్పుడు కూడా పిల్ల దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. సంఘం ఎప్పుడు కూడా మంచిగున్న పర్లేదు, చెడ్డగున్న పర్లేదు, కానీ వేషధారులా జీవించదు. దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట యాజ్ ఇఫ్ యు సీక్ మీ. ఓ మాట మనకు చాలా ఇష్టమైన మాట. మత్తయి డిఫరెంట్ తీయకండి. మత్తయి 7:7 ఏమంటాడు? అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. వెతికినట్టు చేస్తే దొరుకుతుందమ్మా. ఇంట్లో పోయింది అనుకోండి, 500 లోటు పోయింది అనుకోండి, ఇటు అటు తిరిగి చూస్తున్నాడు దొరుకుతుందా? వెతకాలి. యు వాంట్ గాడ్, యూ హ్యావ్ టు సీక్ హిమ్. దేవుని వాక్యపాలన అంటే దేవుని మాటలు వింటున్నారు, దేవుని మాటల ప్రకారము వారు జీవించట్లేదు, దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దేవుడు అంటాడు, దేవుని మాటకు వ్యతిరేకంగా జీవిస్తూ హౌ కెన్ యూ సే దట్ ఐఎమ్ ఫాస్టింగ్? నేను ఉపవాసం ఉన్న దేవా, నేను ఆకలితో ఉన్నాను, నేను ఆయాసపరుచుకున్నాను, ఐఎమ్ ఫాస్టింగ్, యు ఆర్ నాట్ లుకింగ్ అంటే దేవుడు అంటాడు, ఐఎమ్ లుకింగ్ అట్ యువర్ లివింగ్. నువ్వు ఎలా జీవిస్తున్నావో దాన్ని చూస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు, ఉపవాసం ఉన్నావా లేదా దేవుడు చూస్తలేడు. ఎలా జీవిస్తున్నావో చూస్తున్నావు అంటాడు. దేవుడు చెప్తున్న మాట పిల్లరాజు, ఉపవాసం ఉన్నాను. ఆది మానవుడు చేసిన పాపం ఏం తెలుసామా? చాలాసార్లు అనుకుంటాం మనం, పాపం అంటే కంటే ఆ 10 ఆజ్ఞలు ఇచ్చింది. అబద్ధం ఆడద్దు, అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయదు, వ్యభిచరించదు, అన్నీ ఉంటాయి కదా. ఆదాము అవన్నీ చేసి అందులో ఏదైనా చేశాడమ్మా? ఏం చేశాడా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చెప్పినట్టుగా చేయకపోవడమే పాపము. అందుకే దేవుడు అంటున్నాడు, ఎలుగెత్తి బూర ఊదినట్టుగా బిగ్గరగా నా ప్రజలకు ఏం చెప్పండి అమ్మా? వారి
పాపములు తెలియచేయుము. గాడ్ సేయింగ్ ఇన్ యువర్ ఫాస్టింగ్స్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ యువర్ సిన్ఫుల్ లైఫ్. నీ యొక్క పాపమును తెలియచేయుము. దేవుని సన్నిధికి రావడం వల్ల పిల్లరా ఉపవాసం ఉండాలి, ఉపయోగం లేదు. యేసు ప్రభు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఆయన పరిచయం చేస్తున్నప్పుడు చాలామంది ఆయన దగ్గరికి బోధలు వినడానికి వచ్చారు. ఈరోజు మనమంతా ఇలాగ దేవుని సన్నిధిలో ఉన్నాము. అయ్యగారు ఏదో చెప్పేస్తాడు, ఏం చెప్పాడు? అయ్యగారు బైబిల్లో నుంచి చెప్తాడు, అవుట్ ఆఫ్ బైబిల్ ఏం చెప్పాడు, బైబిల్లో నుంచి. బైబిల్లో ప్రభు దగ్గరికి వచ్చారట. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం వింటాడు. ప్రభు ఒక మాట అంటాడు, మీరు ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఏమిటి ఉపయోగము అంటాడు. ఇఫ్ యు కాల్ మీ లార్డ్ లార్డ్, ఇట్స్ ఆఫ్ నో యూస్. అది మీకు ఉపయోగం ఏంది అంటాడు. నేను చెప్పిన మాటలు మీరు వినకుండా, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు జీవించకుండా, నా చెప్పిన మాటలు మీ జీవితంలో రాకుండా, ఇఫ్ యు నాట్ లివింగ్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య ప్రకారం మీరు జీవించకుండా దేవునిలో మీరు ఉన్నారనుకుంటే ఉపయోగం ఏంటి అంటాడు. ఎంత విన్నామా అనేది కాదు కదా, ఎంత నేర్చుకున్నామా, ఎంత జీవిస్తున్నామా వాక్య ప్రకారం. అందుకే కీర్తనకారుడు ఒక చక్కని మాట అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు. దివారాత్రంలో సెకండ్ వస్తుందమ్మా, ముందు ఆనందించగలగాలి. చాలాసార్లు యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము లేదు. ఓసారి తీసి చదువుకుందామా, ఓసారి తీసి చదువు. మన అందరూ తెలిసిందే. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం కీర్తనలో ఎక్కడుంది, ఏ కీర్తనలో ఉంది? తెలుసు, ఫస్ట్ కీర్తన. మరి అయ్యగారు అంతగా తెలియకుండా ఉన్నమైంది చెప్పండి. రైట్, రెండవ వచనం అనుకుంటా. చదవండి. యెహోవా ధర్మశాస్త్రమందు, గాడ్స్ లా, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలందు ఏమంటాడు? ఫస్ట్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏదైనా చెప్తే ఆ మాటలను ఆనందించగలగాలి. ఆ మాట నీకు ఆనందం ఇవ్వాలి, ఆ మాటని నడిపించాలి, ఆ మాటని జీవితంలో ఉండాలి, ఆ మాటలో నువ్వు ఉండాలి. మాటలో చాలామంది తెలియదమ్మా, మాటలో ఉన్న విలువ తెలియదు. మాటలో ఏమండదు, మాటలో ఏం విలువ ఉంది తెలుసామా? మీ అందరు బైబిల్ అండర్లైన్ చెప్పి ఒక చక్కని మాట చెప్పించు, ఇష్టమైన మాట. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మీ బైబిల్ అండర్లైన్ చేసి ఉంటుంది. ఆ మాటకి ఎంత విలువ ఉంది చూడమ్మా. ఏమంటాడు? నా యందు మీరును, ఏమంటాడు? మీ యందు, నీ యందు, ఏమంటాడు? మీ అందు నా మై బై వర్డ్. It's not somebody's word, it's not Satan's word, it's not your wife's word, it's not your husband's word, it's God's word. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉన్న ఎడలా, నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టమో. కింది భాగమే ఇష్టం ఏసయ్యా, మీది భాగం ఇష్టం లేదు ఏసయ్యా, మీది భాగం వదిలేయాలి. కింది భాగం అయితే ఎంత ఇష్టమో, ఇష్టమైంది అడుగుమని అంతమటుకు బాగుంది. కానీ మీది మాట లేకుండా కింది మాట లేదు. కింది మాట అన్నవాడు మీది మాట అన్నాడు. ఎందుకంటే నా యందు మీరు నిలిచి ఉండాలి, మీ యందు నా మాటలు. గాడ్స్ వర్డ్, గాడ్స్ లా. ఎప్పుడైతే మాటల్లో నువ్వు జీవిస్తావో, నీకేది ఇష్టమో అది అడుగు, నేను అనుగ్రహిస్తా అంటాడు. గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ లైక్ ఎనీథింగ్. If word stands in your life. ఒక మాట చెప్పేసుకుని ముందుకెళ్ళిపోదాం. మొదటిది అక్కడ ఆపేస్తాను. లూకా సువార్త 6:46 వచనం. ప్రభు చెప్పిన మాట ఇంతకుముందు చెప్పిన ప్రభు అన్నప్పుడు ఉపయోగం లేదు. ఉపయోగం ఎప్పుడుంటో ఒకసారి చూద్దాం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక. 46 మా కింద. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయువాడు ఎవని పోలి ఉండునో మీకు తెలియజేస్తాను. బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు అంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు బండ మీద ఇల్లు కట్టుకుంటావు, నీ ఇల్లు షేక్, పునాది షేక్ కాదు. వెన్ యూ బిల్డ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుడికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి అన్నాడు ఉపవాసం ఉంటున్నావు కరెక్టే, కానీ
వాట్ అబౌట్ మై వర్డ్? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు నీతో నాతో ఉపవాసం ఉండే అందరితో, వింటున్న వారందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ వాట్ అబౌట్ మై వర్డ్? ఈరోజు నీ జీవితంలో నా వాక్కు ఉందా? ఈజ్ మై వర్డ్ ఇన్ యువర్ లైఫ్? యూ క్యాన్ సే ఎస్ లార్డ్, ఐ లివ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్ అంటే విల్ బి బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది. నా సమయం కట్ అయిపోతుంది కానీ ఫస్ట్ పాయింట్ అక్కడే కట్ చేసి నేను సెకండ్ పాయింట్లోకి వచ్చేస్తాను. వెల్కమ్. దేవుడికి ఇష్టమైన ఉపవాసంలోకి వస్తాం. దేవుడికి ఇష్టమైన ఉపవాసంలోకి వచ్చి మాట్లాడతా పిల్లరా. ఒక నిమిషం అందులోకి వెళ్ళే ముందు దేవుని వాక్యభావంలో ఇక్కడ అంటాడు, ఇంకా చాలా విషయాలు చెప్తాడు. అక్కడ ఏమంటాడు? మీరు ఉపవాసం ఉంటూ ఏమంటాడు? మీరు గొడవలు పెట్టుకుంటూ పిడిగుద్దులు, చదవకమ్మ, పిడిగుద్దులు పెట్టుకుంటూ, మీరు చదువుతున్నాడు, ఎక్కువ టైం అయితే, పిడిగుద్దులు గుద్దుకుంటూ, మోసాలు చేసుకుంటూ, ద్వేషాలు పెట్టుకుంటూ, ఆ తర్వాత అంటాడు మీకు మీ యొక్క రక్త సంబంధులకు ముఖం చాటేస్తూ, ఇలాంటి ఉపవాసం చేస్తూ, ఇది నాకు ఇష్టమైన ఉపవాసమా అని క్వశ్చన్ మార్కులు వేస్తాడు. ఇంటికి వెనక చదువుకోండి, రైట్? ఓకే. రెండవది, దేవునికి ఇష్టమైన ఉపవాసంలోకి వస్తాం. చాలా ఉన్నాయి అందులో, మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. లెట్స్ గో పిల్లలు, సెకండ్ పాయింట్ చూద్దాం పిల్లలు. లెట్స్ గో. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏదో చూద్దాం. ఒకసారి 6వ వచనంలోకి వెళ్దాం. ఫాస్ట్ అయిపోయింది. 9లో నుంచి 6కు వచ్చేసామంటే అబ్బా 5 అయిపోయినాయి, సంతోషపడవచ్చు, రైట్? దేవుని స్తోత్రం. 6వ వచనంలో చూద్దాం. ఏమంటాడు? దుర్మార్గులు కఠిన కట్లను విప్పుటయు కాడి మాను మోపులు తీటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరిగగొట్టుటయు నేర్పరచుకొనిన ఉపవాసము కదా. అంతవరకు క్వశ్చన్ మార్క్ వేసిన దేవుడు ఇప్పుడు ఉపవాసం అంటే ఏదో చెబుతున్నాడు. ఈ ఉపవాసం అంటే అందులో డీటెయిల్గా పోరు కానీ ఒకటి అంటాను, కాడిని విరిగొట్టుట, బ్రేకింగ్ ది యోక్. కాడిని విరగొట్టడమే ఉపవాసం అంటున్నాడు. ఈరోజు ఉపవాసమును గురించి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు నీ మొదటి పని, నీ ఆత్మీయ జీవితంలో దేవునితో నువ్వు నడుస్తున్నావా లేదా అనడంలో నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే కాడిని విడగొట్టడం. ఏ కాడిని విడగొట్టాలి, ఎక్కడ పోవాలి, ఏ ఎడ్ల దగ్గరికి పోవాలని నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఏ కాడి అంటే ఒకసారి చూద్దాం పిల్లరా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఆ కాడిని గురించి తెలియజేస్తాడు. చూడు పిల్లరా, 2 కార్డులు కనిపిస్తాయి అక్కడ. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఒకటి చెప్తున్నాడు, ఈ స్వతంత్రము, ఏ స్వతంత్రం అయితే నువ్వు పొందుకుంటున్నావో అది యేసు రక్తము ద్వారా, శిలువ కార్యము ద్వారా ఈ స్వతంత్రము పొందుకున్నావు. ఏంటి ఆ స్వతంత్రము అంటే చూద్దాం కదా. అంటాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఏమంటుండు? మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. యేసు ప్రభు వారు నీకు ఏదైతే స్వతంత్రాన్ని అనుగ్రహించాడో, శిలువ కార్యము ద్వారా ఏ ఫ్రీడమ్ అయితే దేవుడిచ్చాడో ఆ ఫ్రీడమును పోగొట్టుకోవడానికి మరలా కాడిలోకి పోవద్దు. ఆ పాపం అనే ఆ కాడి ఏదైతే దేవుడు తీసేశాడో మరలా కాడిని కిందికి నువ్వు వెళ్ళొద్దు. ఆ కాడిని విరగొట్టాలి. ఆ పాపం అనే కాడిని విరగొట్టుకునేవాడిగా ఉండాలి. మరలా పాపం జీవితంలోకి తిరిగి వెళ్ళేవాడిగా నువ్వు ఉండకూడదు. అదే కదా ముందు ఏమన్నాడు? ఉపవాసం ఉన్నప్పుడు పాపం అని చెప్పమన్నాడు. ఇప్పుడు ఏమంటుండ్రు? రెండోది ప్రభు అంటున్నాడు, బిడ్డ నీకు ఫ్రీడమ్ ఇచ్చాను, సులభ కార్యం చేశాను, నీ కొరకు పరమును విడిచిపెట్టాను, భూమి మీద వచ్చాను, 33 సంవత్సరాలు జీవించాను, పాపము లేకుండా జీవించాను, నాలో పాపం ఉందని మీలో ఎవడు రుజువుపరచగలడా అని అతి సాక్ష్యం గల జీవితం జీవించి నీ పాపముల కొరకు నాయన బలిగా ఇదిగో లోక పాపమును తీసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆ సిలువ కాడి మీద ఆయన తన ప్రాణం అర్పించి నీకు విడుదల కలుగజేస్తే మరలా నువ్వు ఆ పాపము కాడి కింద వెళ్ళకూడదు. ఆ పాపముల కాడిని విరగొట్టేవాడిగా ఉండాలి. అంతేకాదు పిల్లరా, ఇంకా వాక్యం ఏమంటుంది అక్కడ అంటే పాపపు కాడి కిందున్న వారి యందు పాపపు కాడిని విరగొట్టేవాడిగా ఉండాలి. హల్లెలూయా. ఉపవాసం ఉంటున్నా ఏం చేయాలంటే, ఉపవాసం ఉంటే ఏం చేయాలంటే కాడిని విరగొట్టాలి. ఎలా ఎరగొడతాం? ఎలా ఎరగొడతాం?
ఇంకో కాడిలో ఉన్నోని పట్టుకోవాలి. ఎవరు చెప్పాలి? ఇంకెవరైతే కాడి కింద ఉన్నాడో వాడికి విడుదల నీకు ఎలా దొరికిందో, ఆ విడుదల ఎలా దొరుకుతుందో వారికి ప్రకటించాలి. అయ్యా, ఈ కాడిలో నుంచి, ఈ పాప బానిసత్వంలోంచి నువ్వు బయటికి రావాలంటే యేసే మార్గము, సిలువే మార్గము, యేసు రక్తం వల్లే సాధ్యము. యేసు రక్తం వల్ల నేను స్వతంత్రుడయ్యాను కాబట్టి నీవును కూడా ఆ రక్తం వల్ల స్వతంత్రతావు. ఈ కాడి విరగొట్టడానికి యేసు కార్యమే దానికి సాక్ష్యము. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి నా యొక్క సిలువ సువర్తమానమును ప్రకటించుడి. ప్రకటిస్తున్నామా? ఉపవాసం ఉన్న వాళ్ళకు మాట చెప్పండి అమ్మా. ఎంతమందికి సువార్త చెప్పారమ్మా? ఆ కొంపలో చెప్పినోడు ఇంటేనే చెప్తే వింటలేడు, పక్కోడే వింటాడు. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు పిలువబడ్డ వాడవి ఉపవాసం. దేవుడు అంటున్నాడు, కాడిని విరగొట్టబడు. నాకు ఇష్టమైన ఉపవాసం. ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ గాడ్ ఇన్ యువర్ ఫేస్, ఇన్ యువర్ ఫాస్టింగ్, దేవుని నువ్వు ఆనందపరచాలి, దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేయాలంటే మొట్టమొదటిగా నువ్వు కాడిని విరగొట్టేవాడిగా ఉండాలి. మొదటి నువ్వు కాడి నుంచి విడుదల పొందిన వాడిగా ఉండాలి. రెండోది నువ్వు కాడిని విరగొట్టేవాడిగా ఉండాలి. కాడిని విరగొట్టడం అంటే యేసుని గురించి ప్రకటించడం, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని యొక్క సిలువ సువర్తమానము ప్రకటించేవాడిగా ఉండాలి. యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్. యేసుప్రభు వారు మీరు చెప్పుకుంటూ పోమంటే చాలా ఉంటుందమ్మా. యేసుప్రభు వారు జయప్రవేశం చేసేటప్పుడు వెళ్తాం కదా మనం. ఇప్పుడు జయప్రవేశం చేసేటప్పుడు ఏం చెప్తాడమ్మా? ఏమంటాడు? కట్టబడ్డ అయ్యగారిని విడిపించుకోనండి అన్నాడు. ఈడ కట్టబడి ఉండు, అక్కడ కట్టేసి ఉంది, దాన్ని తీసుకురమ్మాడు. కట్లు విప్పుటయు అదే ఉంది ఇంతకుముందు దాంట్లో. కట్లు విప్పాలి. ఏ కట్లు సాతానుడు ఎక్కడైతే బంధిస్తాడో, ఎక్కడైతే కట్టి వేస్తాడో వాడి కట్లను తెగదెంపు చేయాలి. అది కేవలం యేసు వల్లే సాధ్యము. ఆ యేసు యొక్క వర్తమానము ఎవరు తీసుకెళ్ళాలమ్మా? ఎవరు తీసుకెళ్ళాలి? దేవదూతలకు లేని ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడంటమ్మా. ఒక సందర్భాన్ని మీకు చెప్పాలండి. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో తీయకండి, నేనేం రెఫరెన్స్ ఇవ్వట్లేదు. 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి కనబడతారు, కొర్నేలు కనబడతారు. ప్రభు చిత్తమైతే లెంట్లో ఎప్పుడన్నా మాట్లాడుకున్న కొర్నేలు గురించి. ఆ కొర్నేలు ఇంటికి, కొర్నేలు దగ్గరికి దేవుడు తన దూతను పంపించాడంట. మధ్యాహ్న సమయంలో దేవుని దూతను చూసి దర్శనం చూసి పరిశీలన అయిపోతాడు ఆయన. దేవుని దూత వెళ్ళి ఒక మాట చెప్తుంది, నీ యొక్క ప్రార్థనలు, నీ యొక్క ధర్మ కార్యములు, నువ్వు చేసిన సత్క్రియలన్నీ కూడా యెహోవాకు జ్ఞాపకార్థంగా వచ్చినాయి అంటాడు. అక్కడ ఒక సందర్భం చాలా మంచిగా అనిపిస్తుంది నాకేంటంటే, తెలుసా, నువ్వేం చేయాలో దాన్ని ఎవరు చెప్తారంటే పేతురు ఉంటాడు, ఆ పేతురుని పిలిపించుకోమంటాడు. దేవుడు దూతను పంపించింది కదా, ఏం చేయాలో చెప్తే అయిపోతుంది కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది, లాజిక్ చూస్తారు, కొన్నిసార్లు ఆలోచించండి. దేవుడు పైనుంచి దూతను పంపించాడు, చెప్పాడు, బాబు వెరీ గుడ్, నువ్వు జీవితం చాలా బాగుంది, యువర్ లివింగ్ ఈజ్ వెరీ గుడ్, దేవునికి జ్ఞాపకార్థం వచ్చింది, నీ ప్రార్థన బాగుంది, నీ ధర్మకార్యాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ నువ్వేం చేయాలన్న సంగతి ఎవరు చెప్తాడు? పేతురు చెప్తాడు. అర్థమైందా? అధ్యాయం చదవండి ఎప్పుడు వెళ్ళినప్పుడు టికెట్. పేతురు చెప్తాడు. ఎందుకంటే సువార్త దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. దేవదూతలకు లేని ఆధిక్యత దేవుడు. దేవుని దూతకు కూడా పర్మిషన్ లేదు. They are not here to preach the gospel. God has given the authority to preach the gospel to human beings. మానవులకు దేవుడు అట్టి ఆధిక్యత ఇచ్చాడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం, అందుకే దేవుడు అంటే ఆ కాళ్ళు విరగొట్టే పని నీవు చేయాలి, ఆ కట్లను తెంపే పని నీవు చేయాలి, ఆ బాధ్యత నియమించా. దిస్ ఈజ్ యువర్ స్పిరిచువల్ డూయింగ్, దిస్ ఈజ్ యువర్ స్పిరిచువల్ ఫాస్టింగ్. నీ ఆత్మీయమైన ఉపవాసం ఏంటంటే నువ్వు కడుపెండ పెట్టుకోవడం కాదు, కానీ దేవుని సిలువ సువార్తమానము ఈ లోకంలో తీసుకెళ్ళి ఆ కట్టలో ఉన్న వారికి, ఆ బంధకాల్లో ఉన్న వారికి విడుదల, ఆ కాడి కింద వారికి విడుదల కలగ చేయాలి. యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టు దట్ ఫ్రీడమ్ విచ్ క్రైస్ట్ హస్ గివెన్ టు us. క్రీస్తు ఇచ్చిన ఆ విడుదలలోకి నువ్వు ఏదైతే పొందుకున్నావో అది చేస్తే నిజమైన ఉపవాసం అంటున్నాడు దేవుడు. ఇదే కదా ఏమన్నాడు దేవుడు? ఇదే కదా నేను ఆశించిన ఉపవాసము. అంతేనాడమ్మా? తర్వాత అంశంలోకి వస్తాను. రైట్, ఓకే, ఐఎమ్ రన్నింగ్ అవుట్. ఆ ఉపవాసం రెండో భాగం చెప్తాను. రెండో భాగం సెకండ్ ఒకటి సమ్ స్పిరిచువల్ చెప్పాడు, రెండు ఫిజికల్గా చెప్తాను. ఫిజికల్గా ఏం చేయాలి, నేను శారీరకంగా ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ? చూద్దాం ఏమంటాడు. రైట్ బాబు.
ఏమంటుండు? నీ ఆహారము ఆకలి కొని వారికి. ఎందుకంటే అయ్యగారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి రాడు కాబట్టి ఇంటికి వచ్చేటప్పుడు, చర్చికి వచ్చేటప్పుడు టిఫిన్ కట్టుకోనండి మీరు ఏదైతే ఉపవాసం చేస్తున్నారు. అంటే అయ్యగారమ్మ ఓన్లీ చాలా వెజిటేరియన్, నేను ఆకుకూరలే తింటాను. ఖాళీ మేక ఆకుకూర, చికెన్ ఆకుకూర, చేప ఆకుకూర, ఈ 3 ఆకుకూరలు తీస్తారండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పిల్లరా, మీ ఆహారము ఉపవాసం ఉందండి. ఇంట్లో 1 కిలో బియ్యం మిగిలించుకోమల్లే దేవుడు. నీ ఆహారము ఇట్ షుడ్ గో సమ్వేర్ ఎల్స్. ఎవరైతే ఆకలిగా ఉన్నారో, ఎవరికైతే ఆహారం లేదో వారికి ఆహారం వెళ్ళాలి. నీ కుండలో బియ్యం నిలవడానికి కాదు. ఉపవాసం ఉన్నా, ఫాస్టింగ్ ఉన్నా కరెక్టే, రైట్. అబ్బా ఈ నెల 25 కిలోల బియ్యం అక్కర్లేదు, అబ్బా 20 వేస్తే సరిపోద్దని కాదు. దట్ ఈస్ నాట్ ఫాస్టింగ్. నీ ఆహారము, ఏ ఆహారం అయితే ఉపవాసం ఉంటున్నావో, ఏదైతే నీకు మిగులుతుందో, లెట్ సంబడి ఎల్స్ హ్యావ్ ఇట్. నీ ఆహారము ఏమంటాడు? ఎవరు ఆకలి కొని ఉన్నారో వారికి పెంచుటయో. యేసయ్యా, ఇప్పుడు రక్త సంబంధికులు ఎవరమ్మా? మనమందరం రక్త సంబంధులు కదా. ఏసయ్య రక్తం కదా మనందరికీ. మనకు ఆ సంబంధం ఉంది. ఏ సంబంధం ఉన్నా లేకున్నా రక్త సంబంధం ఉంది. ఏసయ్య రక్త సంబంధం. నీ రక్త సంబంధికులకు ముఖము చాటేటకయో, ఇంకా దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయో, వస్త్రహీనులను నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయో. చాలా దేవుడు ఇంకేమన్నా ఉందా? కింద అయిపోయింది. ఏమంటుడు? ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. గాడ్ లవ్స్ దిస్ టైప్ ఆఫ్ ఫాస్టింగ్. ఇక పైన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ యేసుప్రభువు వారు మత్తయి సువార్త 20 తీయకండి, రెఫరెన్స్ లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం చివరి భాగంలో చూసినప్పుడు ఆయన ఒక చక్కని సంఘటన చెప్తాడు. ఏం చెప్తాడు? ఏమంటాడు? కుడివైపు ఎడమవైపు అంటాడు. కుడివైపు కొందరు అంటాడు, ఎడమవైపు కొందరు అంటాడు. కుడివైపు ఉన్న వారితో ఒక మాట చెప్తాడంట. నేను ఆకలి కొని ఉంచిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. నేను దప్పికొని ఉంచిని, మీరు నాకు దాహం ఇచ్చిరి. నేను వస్త్రహీనునిగున్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను చెరలో ఉన్నప్పుడు నన్ను చూడ్డానికి వచ్చారు. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారు అన్నప్పుడు ఆ కుడివైపునున్న వారు అంటారంట, ప్రభువా నీవెప్పుడు ఆకలిగా ఉన్నావు, నీకు ఎప్పుడు ఆహారం ఇచ్చావు, నువ్వు ఎప్పుడు దప్పిగా ఉన్నావు, నీకు ఎప్పుడు దాహం ఇచ్చావు, నువ్వు వస్త్రహీనున్నప్పుడు వస్త్రాలు ఎప్పుడు ఇచ్చావు, నువ్వు చెరలో ఉన్నప్పుడు, నువ్వు రోగిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు పరామర్శించావు ప్రభువా అంటే ఒక వచనం చూద్దాం. 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం చూడండి. ఒక మాట అన్నాడు, ఒక మాట 25వ అధ్యాయం మత్తయి సువార్త 25:40 వచనాన్ని చూసుకుందాం. ఒకసారి చూద్దాం పిల్లలు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని. ఏమంటాడమ్మా? మాటలో క్లోజింగ్ మాట ఉందమ్మా. ఏమంటాడు? నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, నిశ్చయముగా, నో డౌట్. కన్ఫర్మ్ చేస్తుండే దేవుడు. గాడ్ ఇస్ కన్ఫర్మింగ్. ఎప్పుడైతే అల్పులైన వారికి, మిక్కిలి అల్పులైన వారికి నువ్వు సహాయం చేసినప్పుడు, వారికి ఆహారం ఇచ్చినప్పుడు, వారికి దాహం ఇచ్చినప్పుడు, వారికి వస్త్రం ఇచ్చినప్పుడు, వారికి సహాయం చేసినప్పుడు, వారికి పరామర్శించినప్పుడు దేవుడు అంటున్నాడు, వారికి కాదు, యు ఆర్ డూయింగ్ ఫేవర్ టు మీ, యు ఆర్ డూయింగ్ టు మీ. నిశ్చయముగా నాకును చేయుచున్నారు. కింద చదమ్మా, కింద అంటాడు. ఏమంటాడు? లేదా కింద అంటే కింది వాక్యం సర్లే తర్వాత చూసుకొని ఏమంటాడు కదా, ఇదిగో మీ కొరకు సిద్ధపరచున్న, ఏమంటాడు? ఆ యొక్క స్వాస్యమును స్వాధీనపరచుకోమంటాడు. ది కింగ్డమ్ విచ్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ యూ. దేవుని రాజ్యం మన కొరకు సిద్ధపరచున్న ఆ రాజ్యములో మనల్ని ప్రవేశించమంటారు. ఎప్పుడైతే ఇక చేస్తావు ఇలాంటి ఉపవాసం ఎప్పుడైతే చేస్తావో, దేవుడికి ఇష్టమైన ఉపవాసాలు. ఒకటి స్పిరిచువల్గా చెప్పాడు, కాడిని విరగొచ్చేవాడుగా. రెండోది పిల్లరా, సహోదరునికి సహాయం చేసేవారిగా, ఆకలిగా ఉన్నవారు ఆఖరికి, మరి దక్కిపోయిన వారి దప్పికోరిక వారికి దాహం ఇచ్చేవారిగా. నా సమయం అయిపోతుంది. 3వ అంశంలోకి వచ్చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు బి అన్ఫినిష్డ్ ఇన్ దిస్. 3వ అంశంలోకి వస్తాం. చాలా ఇవాళ అలాగున మీరు చేసిన ఎడల
ఏమంటుంది పిల్లరా? ఇప్పుడు చాలా వండర్ఫుల్. నేను ఇట్లాంటి ఉపవాసం చేస్తే, ఈ ఉపవాసం చేయొద్దన్నావు దేవా, అలాంటివి చేయట్లేదు, నువ్వు చెప్పిన ఉపవాసం నేను చేస్తున్నాను అంటే దేవుడు అంటాడు, ఇట్లా చేస్తే, ఇలాగున చేస్తే, ఈ ఉపవాసం ఇలాగుంటే ఏం చేయాలి? మీరు వేగొచ్చుకోవాలే. ఎట్లంటే యూ విల్ బి లైక్ ఏ షైనింగ్ స్టార్స్ అంటాడు. స్టార్కి ఎంత గొప్పతనం ఉంది తెలుసా అమ్మ? ఈ మధ్యకాలం ఒక పోస్ట్ పెట్టాను, నాకు వచ్చింది, పాస్టర్ గ్రూప్లో వచ్చింది, చూసారా? స్టార్ గురించి పోస్ట్ పెట్టాను. ఒక లేడీ చెప్పింది చక్కటి మాట. ఈ స్టార్ అంటే జీపీఎస్ సిస్టమ్ అంట. ఇవాళ మీరు నావిగేటర్ ఇప్పుడు పెట్టుకుని ఎక్కడ పోతారు, జీపీఎస్ సిస్టమ్ వేసుకొని వెళ్తారు కదా, ఎక్కడ వెళ్ళాలంటే ఎప్పుడు చేసిందంట ఈ జీపీఎస్ సిస్టమ్ దేవుడు అప్పుడే వచ్చాడు. స్టార్ ఎవరు నడిపించి రేసే దగ్గరికి జ్ఞానుల్ని చుక్క ఎక్కడ పోయిందంటే ఎక్కడ నిలబడదంటే కరెక్ట్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పుట్టాడు అక్కడ. హల్లెలూయా. ఈరోజు అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఇలాంటి ఉపవాసం చేస్తే ఈరోజు అనేకుల్ని నడిపించి ఒక నక్షత్రం వలె, నువ్వు విశ్వాసి వలె, అలా గొప్పవాడి వలె దేవుని యొక్క స్టార్లా నువ్వు జీవిస్తావు ఈ లోకంలో. యూ విల్ బి స్టార్. ఎంతమంది స్టార్ అవ్వాలనుకుంటున్నాం ఈరోజు? కొందరు డౌట్గా, ఐ వాంట్ టు బి ఎ హాఫ్ స్టార్, ఐ వాంట్ టు బి ఎ ఫుల్ స్టార్. గాడ్ ఏమంటాడు? మీరందరూ కూడా, ఎందుకంటే పిల్ల పేతురు రాస్తాడు, మీరందరూ కూడా జ్యోతుల వలె వెలగవలని నా ఆశ అంటాడు. సంగముని గురించి మాట్లాడు పేతురు అంటాడు, ఏమంటాడు? ఐ వాంట్ టు బి లైక్ ఏ షైనింగ్ స్టార్స్. కింద వాక్యంలో కదా ఏమంటాడు? ఇప్పుడు చెప్పండి అమ్మ, దీర్ఘకాలముతో అనారోగ్యముతో బాధపడుతున్న వారు ఈ పైన ఉపవాసం చేస్తే స్వస్థత, గాడ్ సేస్ యోర్ హీలింగ్ విల్ కమ్ క్విక్లీ. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరికీ ఏం రోగాలు ఉన్నాయి పోతాయి, చెప్పిన వాళ్ళ గురించి నేను గ్యారంటీ అని. హల్లెలూయా. అందరికీ ఏదో ఒక రోగం ఉంది, లేదని ఏం లేదు. చిన్నదో పెద్దదో తలకాయ నొప్పో ఏదో ఒకటి ఉన్నది. దేవుని వాక్యం చెప్తుంది, ఇఫ్ యు డూ దిస్ ఫాస్టింగ్, ఇలాంటి ఉపవాసం చేస్తే, ఇలాంటి ఉపవాసంలో ఉంటే, నా కడుపు ఎండిపోయింది, నాకు బీపీ వస్తుందో, నాకు షుగర్ వస్తుందో, నాకేదో వస్తుందో కాదు. దేవుడు అంటాడు, యూ విల్ గెట్ హీలింగ్, యూ విల్ బి హీల్డ్ క్విక్లీ. దేవుని స్తోత్రము. నేను గర్వంగా చెప్పగలుగుతాను నిజంగా. ఈవెన్ దో ఐఎమ్ ఎ డయాబెటిక్, నాకు ఎప్పుడు కూడా ఉపవాసం వల్ల ఐ ఫెల్ సిక్ అనేది లేదు. అలా అని పెద్దవారు నేను ఐ డోంట్ సజెస్ట్ దెమ్. ఎందుకంటే మా ఆంటీని చూసి ఐ డోంట్ సజెస్ట్, ఎందుకంటే ఏజ్ అయిపోయిన తర్వాత ఏజ్ పర్మిట్ చేయాలి. ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ వచ్చేసాను, మీ స్టేజ్లోకి వచ్చేసాను. కానీ మేబీ ఐ మైట్ 1-2 years తర్వాత ఆపేయాల్సి వస్తుంది. బట్ ఐ డోంట్ నెవర్ ఫెల్ట్. ఒక నిజం చెప్తున్నా, చాలాసార్లు అనిపిస్తుంది, ఇంతసేపు వర్షిప్ లీడ్ చేసిన వాక్యం చెప్పినా నేను ఏం తినకుండా వస్తానమ్మా. ఎందుకంటే తింటే శాత కాదు నాకు. ఎందుకంటే గాడ్ ఎప్పుడైతే కడుపు ఖాళీ ఉంటుందో ఇంకా పని బాగా చేస్తుంది. ఐ ఫీల్ దేవుని వాక్యం, వెన్ యూ ఫాస్ట్ యూ విల్ బి హీల్డ్ లైక్ ఎనీథింగ్. 2 types of healing. Can I go? ఒక 5 నిమిషాలు తీసుకోవచ్చు కదా. 2 types. One is physical healing. God says when you fast like this, you will get healing. ఈరోజు శారీరకంగా నీకున్న ప్రతి బలహీనత God దేవుడు అంటాడు నీకు స్వస్థత కలుగుతుంది when you fast the way God wants you to fast. నువ్వు చేసి నీ ఇష్టానుగా చేసే ఉపవాసం కాదు, దేవుని ఇష్టానుసారం ఉపవాసం చేసే దేవుడు God says there is healing. ఇంకో స్పిరిచువల్ హీలింగ్ ఉందమ్మా. ఈ స్పిరిచువల్ హీలింగ్ ఏం తెలుసా అమ్మా? బెతెస్దా కోనేరు మీకు ఐడియా ఉందమ్మా? బెతెస్దా కోనేరు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడంట. 38 సంవత్సరాల నుంచి ఏం చేశాడంట? పక్షవాయువు కలిగి ఉన్నాడంట. ఆ బెతెస్దా కోనేరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆ నీళ్లు దేవుని దూతాలకు కదిలించినప్పుడు ఎవడు ముందెళ్తే వాడు స్వస్థత పొందుతాడు. వీడు 38 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. 38 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అందులో వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే తనకంటే ముందు ఎవరో ప్రభు అడిగాడంటే, యేసు ప్రభు అడిగాడు, ఏమన్నాడు? నీవు స్వస్థపరగోర్చడం అంటే ప్రభు చెప్పాడు, అబ్బా 38 స్టోరీ ఉంది, నాకంటే ముందు ఎవడో దిగుతుండు, ఎవడో స్వస్థ పొందుతుంది, నాకైతే లేదన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా? చాలామంది రోజులు
పరలోక రాజ్యంకు చాలా సమీపంగా ఉంది కానీ అందులో పోయేటట్లేరు. ఆ నీళ్లు కదిలింపబడుతూ ఇంకోరో దిగుతున్నారు, మనం దిగుతలేము. ఈరోజు నీ ఆత్మీయమైన ఈ యొక్క పారాలసిస్ ఏదైతే ఉందో, నీ పక్షవాయువు పోతే కనుక నువ్వు ఆ పరలోకంలో చేరవు. ఆ పరలోకం పక్కనే ఉంటావు. అది 38 ఏళ్ళ, 5 ఏళ్ళ, 4 ఏళ్ళ, 10 ఏళ్ళ, ఎన్ని దినాల వరకైతే నీ యొక్క స్వస్థత రాదో ఆ పరలోకంలో పో. నువ్వు ఆత్మీయంగా స్వస్థత పొందకపోతే అందులో గాడ్ ప్రామిసెస్ స్పిరిచువల్ హీలింగ్ టు యువర్ స్టేటస్. నీ యొక్క పక్షవాయువుకు దేవుడు విడుదల చేస్తా అంటాడు. ఎప్పుడైతే నువ్వు కదిలింపబడతావు, ఉపవాసం చేస్తావు, దేవుడు అంటున్నాడు అందులో దిగాల్సిన అవసరం లేదు. టేక్ మై వర్డ్, యు విల్ బి హీల్డ్. హల్లెలూయా. దేవుని మాట నువ్వు తీసుకొని దేవుని మాట ప్రకారం నువ్వు చేయగలిగితే యు విల్ బి హీల్డ్ స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ. వాగ్దానం చేస్తున్నాను. చివరి భాగంలోకి వచ్చేస్తున్నాను. చివరి భాగంలో ఉన్నాను పిల్లరా. 2 అంశాలు చెప్పేసి అందులో ఇంకా 2 అంశాలు ఉన్నాయి. ఫాస్ట్లో క్లోజ్ చేసేస్తారు. యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ క్యాన్. ప్రభు చిత్తం మీద పిల్లలు చూద్దాం. ఇంకేమంటాడు? 1 జ్యోతి లెవెల్ అంటాడు, 2వది స్వస్థత అంటాడు, 3వది ఏమంటాడు చూడమ్మా, నీ నీతి. 5 ఉన్నాయమ్మా అందులో. నీ నీతి నువ్వు వెనకాల నడుస్తావు, అంతే కదా. నీ నీతిని ముందు నడుచును, నువ్వు వెనకాల నడుచును. హల్లెలూయా. దేవుని అంటే మనం వెనకాల ఉన్నట్టే కదా. నీతి ముందు ఉంటే మనం వెనకాల ఉన్నట్టే కదా. నీతి ముందు ఉన్నప్పుడు వెనకాలనే ఉంటావు. దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఇక్కడికి వెళ్తేప్పుడు, ఆ పరమునికి వెళ్తేప్పుడు ఏమంటాడు? యువర్ రైచియస్నెస్ విల్ వాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేస్తే నీకంటే ముందు నీ నీతి కనబడుతుంది. ఎందుకంటే నీతి గల దేవుని మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు యువర్ రైచియస్నెస్ విల్ వాక్ ఇన్ ఫార్వర్డ్ యూ. ఇది కనబడితే పరలోకం వెళ్ళిపోయినట్టేనమ్మా. ఇంకో మాట అంటాడు దేవుడు. నాకు నిజంగా దేవుడు యెహోవా మహిమ నీ వెనక భాగంలో యెహోవా మహిమ ఉంటుందంట. నీ ముందు నీతి ఉంటుందంట. నీ ముందు నీతి, వెనక మహిమ. ముందు నీతి, వెనక మహిమ. సాతానికి ఎక్కడికైనా వచ్చే అవకాశం లేదు. యు హ్యాస్ ఎ పవర్ ఆఫ్ ద రైచియస్నెస్ అండ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ దేవుడు ఇచ్చిన సిలువ నీతి నీ ముందు ఉంటుంది, ఆయన రక్షణ వెనకాల ఉంటుంది పిల్లరా. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరికీ ఉంటుంది, చెప్పిన వాళ్ళు నాకు తెలియదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం పిల్లరా. నీతి ముందు నడిస్తే పిల్లల ఒకరోజు దేవుని సన్నిధిలో మనం నిలబడాల్సి వస్తుంది. ఆయన ముఖాముఖిగా ఆయన ఎదుటి నిలబడాల్సి వస్తుంది. ఎవరు రారు, అయ్యగారు రాడు చెప్పడానికి, ఇంటోళ్ళు రారు, స్నేహితులు రారు, పలానోళ్ళు మంచోళ్ళు, పలానోళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పడానికి ఎవరు రారు. యూ విల్ ఫేస్ గాడ్ ఫేస్ టు ఫేస్. పరలోకానికి ఎప్పుడు వెళ్తాను తెలుసా అమ్మా? నువ్వు కనపడితే పరలోకానికి వెళ్ళేది. ఎందుకంటే నాలో ఉన్నది పాపమే. నేను కనపడితే పాపము, నేను ఆ పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. నేను నిలబడ్డప్పుడు, దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు, యేసు రక్తము ద్వారా వచ్చిన నీతి నా ముందుగా ఉంటే ఐ విల్ బి ప్రమోటెడ్. నేను ఆ పరములో, ఆ మహిమలో ఉంటాను. ఆయన మహిమ నన్ను వెంట వస్తున్న, ఆ మహిమ నన్ను ఆయన మహిమలోకి నడిపిస్తుంది. ఆ నీతి ముందుంటే ఉంటుంది. దేవుడు అంటుండో, ఇట్టి ఉపవాసం నువ్వు చేయగలిగితే నీ నీతి ముందు నడుస్తుంది. ఏ నీతి అయితే దేవుడు నీకు ఇచ్చాడో నీకంటే ముందు నీ నీతి నడుస్తుంది. తను నిన్ను చూచినప్పుడు యేసే రక్తము ద్వారా వచ్చిన నీతి మాత్రమే కనబడుతుంది. నువ్వు కనపడవు. నువ్వు కనబడితే నీలో ఉన్న పాపం కనబడుతుంది. యేసు రక్తం ద్వారా వచ్చిన నీతి నీకు ముందుగా ఉంచుంది. ఆ నీతి కనబడుతుంది. I'll close it up. ఇంకా 2 అంశాలు ఉన్నాయి అందులో పిల్ల. ఎప్పుడైతే ఈ చేస్తావో ఈ జరిగేది, ఒకటి నువ్వు స్టార్లా ఉంటావు, 2వది నీకు స్వస్థత వస్తుంది, 3వది నీతిని ముందు నడుస్తుంది. తర్వాత జరిగేది తర్వాత చూడమ్మా. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. హల్లెలూయా. వెన్ యూ కాల్ ఆన్ ది గాడ్ విల్ ఆన్సర్ యూ. చాలాసార్లు మన ఎంత ఉపవాసం ఉన్నాను, దేవుడు ఎందుకు అబ్బా నా మాట వింటలేడు, ఎందుకు వింటలేంటే ఇప్పుడు చెప్తుండే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలి. ఇఫ్ యూ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్, దిస్ ఈస్ ద ఫాస్టింగ్ యూ హ్యావ్ టు డూ. అంతకంటే వివరంలోకి నేను వెళ్ళాను, నాకు సమయం లేదు కాబట్టి.
ఎప్పుడైతే పైన దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తావో, నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు అడిగినప్పుడు దానికి జవాబు ఆన్సర్ ఇస్తాడు దేవుడు, లేకపోతే ఇయ్యడు. నువ్వు 3 గంటల దాకా ఉన్నా పర్లేదు, 6 గంటల దాకా ఉన్నా పర్లేదు, నీకు నచ్చకున్న సత్యం ఇది. దేవుడు నాకు జవాబు ఇస్తాడు, ఇయ్యాడు. సౌలు అన్నాడు కదా, కెన్ ఐ టేక్ 2 moments? సౌలు అన్నాడు కదా, ఏడికి వెళ్ళాడు, ఒక దయ్యాలను పట్టేదానంట, ఆత్మను పిలిపించేది అందరికి వెళ్ళాడు. వెళ్ళి అన్నాడంట, ఏమన్నాడంటే, నా కొరకు సమూయేలును పిలిపిస్తావు అంటాడు. సమూయేలు అడుగుతాడు, వచ్చి బయటికి పిలిపిస్తాడు. సమూయేలు కనబడని సమూయేలుకు సాష్టాంగపడి నమస్కారం పెడితే, వై డిడ్ యు డిస్టర్బ్ మీ అంటాడు. సమూయేలు అడుగుతాడు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేసినావు నువ్వు, నేను హాయిగా దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చి నాకు తెలియదు, వై డిడ్ యు డిస్టర్బ్ మీ? అప్పుడు సౌలు అంటాడంట, దేవుడు నాకు దర్శనము ద్వారా గాను, ఊరిం తురిం కానీ, ప్రవక్తల ద్వారా, కళల ద్వారా, గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ టు మీ. నో, హి విల్ నాట్ టాక్ టు యూ బికాస్ యు ఆర్ నాట్ ఇన్ హిస్ వర్డ్. దేవుడు ఎప్పుడు మాట్లాడో తెలుసమ్మా, ఎప్పుడైతే నువ్వు ఆయన మాటలో ఉండవో దేవుడు మాట్లాడాడు. నువ్వు ఎంతసేపు అని ఉపవాసం ఉండు, నీకు నచ్చకపోవచ్చు కానీ ఇదే సత్యము, నాకు నచ్చకపోయినా సత్యం ఇదే. నాతో కూడా మాట్లాడాడు దేవుడు. ఇఫ్ ఐఎమ్ నాట్ దిస్ వర్డ్, నువ్వు ఆయన మాట ప్రకారం నువ్వు చేస్తే దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడతాడు. ఇంకో మాట, చివరి మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఐదోది ఉందమ్మా. నీవు మొరపెట్టగా ఆయన, హల్లెలూయా, దేవుడికి మొరపెడితే పక్కనే ఉన్నా కదరా బాబు అంటాడు. ఎంత అదృష్టమమ్మా, నువ్వు మొరపెడితే, బాబు ఇక్కడే ఉన్నా, డోంట్ వరీ, సమస్య వచ్చింది, నేను ఇక్కడ పక్కనే ఉన్నా. గాడ్ సేస్ ఐఎమ్ హియర్, ఐఎమ్ నియర్, ఐఎమ్ నియర్ టు యూ వెన్ యూ ఫాస్ట్ అకార్డింగ్ టు మై విల్లింగ్నెస్. నా ఆలోచన ప్రకారం ఉపవాసం చేస్తే నేను నీతో ఉన్నా. చాలాసార్లు ఇది తెలవక చేస్తాను. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, ఆ మాట చూసుకొని ముగించేది. గడాంధకారపు లోయలో, మనందరికీ చిలక పలుకులబా, నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైనావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గాడ్ సేస్ వెన్ యు కాల్ మీ, గాడ్ సేస్ ఐ యామ్ హియర్ విత్ యు మై సన్, ఐ యామ్ విత్ యు మై సిస్టర్, మై డాటర్. ఇంతకంటే ఆధిక్యత ఏం కావాలమ్మా. ఉపవాస దినాలలో వారు లెట్ us have these 5 blessings. దేవుడు ఇచ్చిన 5 ఆశీర్వాదాలు పొందుకునేవారు, దేవునికి వేగు చుక్కోలాగా ఉండేవారు, స్వస్థత కలిగిన వారిగా. తర్వాత ఏముంది మర్చిపోయారా? చూడండి, బైబిల్లో చూడండి. యేసయ్యా చెప్పు 5 నిమిషాలు కాలే, బైబిల్లో చూడండి, నీతి ముందు నడుస్తుంది. రైట్, ఓకే, చెప్పు 5 నిమిషాలు, అప్పుడే మర్చిపోతే ఎట్లా? నీతి ముందు నడుస్తుంది. దేవుడు ప్రార్థన చేసే జవాబిస్తాడు. దేవుడు పిలిచినప్పుడు గాడ్ సేస్ ఐ యామ్ విత్ యు. అలాంటి ఉపవాసం చేసి అలా దేవునికి అడిగిన వారు జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించుకో. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు. నేను చక్కని మాటలు మాతో మాట్లాడిన గొప్ప దేవా, నిజమైన ఉపవాసం ఎలా చేయాలో మాకు నేర్పించిన దేవా. అయినా అనేక మార్లు మా ఉపవాసమునే నీ ఉపవాసం అనుకుని మోసపోతున్నాము. దేవానికి స్తోత్రము. మరొకసారి నీ ఉపవాసాన్ని మాకు తెలియజేశావు. దేవానికి స్తోత్రము. అట్టి ఉపవాసము, నీకు ఇష్టమైన ఉపవాసము చేసిన వారిగా నీవిచ్చే గొప్ప ఆశీర్వాదం పొందుకునే భాగ్యం అందరికీ దయచేయమని, విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.